వెల్కమ్ టు 9+ న్యూస్. నేను రవిచంద్ర. సోషల్ మీడియా ద్వారా సంచలనంగా మారిన కాక్రోచ్ జనతా పార్టీ ప్రత్యక్ష పోరాటానికి దిగింది. ఢిల్లీ జంతర్ మంతర్లో ప్రారంభమైన ధర్నా కార్యక్రమం హైదరాబాద్ ఇందిరా పార్కుకు చేరుకుంది. ధర్నా చౌక్లో కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళనలో యువత, విద్యార్థులు వేలాదిగా పాల్గొన్నారు. నీట్ పరీక్ష లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణం రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగం జిందాబాద్ అని నినాదాలు చేశారు. విద్యా వ్యవస్థను గాడిలో పెట్టాలని, ప్రతిభావంతులైన విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో ప్రముఖ సామాజిక కార్యకర్త, విద్యావేత్త సోనం వాంగ్చుక్, రాజకీయ విశ్లేషకుడు ప్రొఫెసర్ నాగేశ్వరరావు, మాజీ ఐఏఎస్ అధికారి అన్నూరి మురళితో సహా పలువురు ప్రముఖులు ప్రసంగించారు. మన రాజకీయ నాయకులు యముడి సింహాసనాన్ని కైవసం చేసుకునే సత్తా కలవారని ప్రొఫెసర్ నాగేశ్వరరావు సెటైర్ వేశారు. తనకు మంత్రి పదవులపై ఆశ లేదని, విద్యాశాఖ మంత్రిగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తే తాను మంత్రి కావాలనుకోవడం లేదని కేంద్ర ప్రభుత్వానికి వాంగ్చుక్ చురకాంటించారు. విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేయాల్సిందేనని ఆకునూరి మురళి స్పష్టం చేశారు. ప్రస్తుతం పాలకులకు నైతికతే లేదన్నారు. నీట్ పేపర్ లీకేజ్ కు బాధ్యత కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కాక్రోచ్ జనతా పార్టీ డిమాండ్ చేసింది. బీజేపీ ప్రభుత్వ వైఫల్యాలపై ఇందిరా పార్క్ వద్ద సీజేపీ ఆధ్వర్యంలో విద్యార్థులు ధర్నా చేశారు. తమ జీవితాలు నాశనం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని, ఈ ఘటనకు కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. దేశంలో సమస్యలకు పరిష్కారం దొరికే వరకు తమ పోరాటం కొనసాగుతుందంటున్న విద్యార్థులు యువతతో మా ప్రతినిధి రమేష్ ఫేస్ టు ఫేస్. లీగ్ తో పాటు కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ వద్ద భారీ స్థాయిలో ధర్నా నిర్వహిస్తున్నారు. ఇదే ధర్నాకు సంబంధించి ఇక్కడ హాజరైనటువంటి కాక్రోచ్ పార్టీ కార్యకర్తలతో మాట్లాడదాం. बोलिए आप कहाँ से आया, किसके लिए आया? मैं माधोपुर में रहता हूँ, यहीं पे रहता हूँ मैं। हाँ, तो आईटी में काम करता हूँ, एक्टर भी हूँ मैं। तो मैं यहाँ पे आया हूँ बिकॉज मैं बहुत त्रस्त हो चुका हूँ करंट एजुकेशन सिस्टम में। इतने सारे बच्चे सुसाइड कर रहे हैं पेपर लीक्स के कारण। तो मैं अपना फ्रस्ट्रेशन दिखा रहा हूँ इस कॉफिन के अंदर। जैसे कॉफिन के अंदर जनरली डेड बॉडी को रखते हैं, तो हमारा एजुकेशन सिस्टम अभी डेड बॉडी के अंदर घुस चुका है बिकॉज ऑफ पेपर लीक्स। तो अगर देश को ग्रो करना है तो देश के एजुकेशन सिस्टम को भी ग्रो करना पड़ेगा। इन लास्ट 12 ईयर्स 90+ पेपर लीक्स हुआ है। बहुत सारे स्कूल्स बंद हो चुके हैं, बहुत सारे टीचर्स वैकेंसी है। तो गवर्नमेंट को इसका रिस्पॉन्सिबिलिटी लेके सिस्टम में सुधार लाना चाहिए और एजुकेशन मिनिस्टर को एक डेमोक्रेटिक सिस्टम में मल्टीपल फेलियर में रेजिग्नेशन देना चाहिए, जो कि नहीं कर रहे हैं। तो हम लोग यहाँ पे गैदर हुए हैं गवर्नमेंट को बताने के लिए, आप रिस्पॉन्सिबिलिटी लीजिए जो फेलियर आपकी तरफ से हो रहा है और रेजिग्नेशन दीजिए। मतलब पेपर लीक हो रहे हैं, अलग एजुकेशन नया पॉलिसी भी लाया था, इसका भी वास्ता भी आप बात कर रहे हैं क्या? तो जो नया पॉलिसी ला रहे हैं उसमें भी कुछ इम्प्रूवमेंट नहीं हो रहा है। अगर 12 साल का देखेंगे रिकॉर्ड तो 90+ लीक्स हुआ है। तो जो पिछले लीक्स हुआ था उसका कोई इन्वेस्टिगेशन नहीं हुआ। ये बस पेपर में लेके आते हैं नया रूल रेगुलेशन, बट रियल टाइम में कुछ होता नहीं है। और सबका सांठ गांठ है, एक नेटवर्क है, वो एक दूसरे को पैसा मिलता है इसलिए वो चुप बैठ जाते हैं पैसा लेके। इन्वेस्टिगेशन होता है बट आउटपुट कुछ नहीं आता। इसका रिस्पॉन्सिबल कौन लेना क्या है, शिक्षा मंत्री या प्रधानमंत्री का? पहले तो शिक्षा मंत्री, बिकॉज वो डिपार्टमेंट का हेड शिक्षा मंत्री है, तो उनको रिस्पॉन्सिबिलिटी लेना चाहिए। अगर शिक्षा मंत्री रेजिग्नेशन नहीं दे रहे हैं तो सबसे बड़ा मुखिया है प्रधानमंत्री को रिस्पॉन्सिबिलिटी लेना चाहिए, जो कि 2047 में देश को विकसित देश देखना चाहते हैं। आपका पूरा डिमांड शिक्षा के लिए है, वो राज्यपाल के लिए कुछ भी है? కాక్రోచ్ జనతా పార్టీకి డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో కూడా మద్దతు తెలుపుతున్నట్టుగా నాయకులు చెప్తున్నారు. దీనికి సంబంధించి డివైఎఫ్ఐ నాయకులతో మాట్లాడదాం. సార్, మీరు ఎందుకోసం ఈ మద్దతు చెప్తున్నారు? కాక్రోచ్ జనతా పార్టీకి మీరు ఆందోళన తెలుపుతూ మద్దతుగా ఇక్కడికి వచ్చారు. దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరగాల్సినటువంటి నీటి పరీక్ష పేపర్ లీకేజ్ అయింది. ఈ పేపర్ లీకేజీకి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్నటువంటి ఏకైక డిమాండ్ తోటి దేశవ్యాప్తంగా ఈ పోరాటం కొనసాగుతా ఉంది. కాక్రోచ్ జనతా పార్టీ నిరుద్యోగ యువత తరపున నీటు విద్యార్థులకు మద్దతుగా జరుగుతున్నటువంటి పోరాటానికి డివైఎఫ్ఐగా మేము సంపూర్ణ మద్దతు తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడే కాదు, గతంలో కూడా అనేక సందర్భాల్లో నీటి పేపర్ లీకేజ్ అయింది.
కేంద్ర బీజేపీ పార్టీ కేంద్రంలో అధికారంలో చేపట్టిన తర్వాత 12 ఏళ్ల కాలంలో 10 సార్లు అనేక పరీక్షా పేపర్ లీకేజీలు అయినాయి. దీనికి నైతిక బాధ్యత వహించాలి, కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలి. కేంద్ర విద్యాశాఖ మంత్రిని ఎందుకని మీరు కాపాడుతా ఉన్నారు? నరేంద్ర మోడీ దేశ విద్యార్థి లోకానికి సమాధానం చెప్పాలి. 24 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడ్డది. పరీక్షలను ఎందుకని మీరు సమర్థవంతంగా నిర్వహించలేకపోతున్నారు? ఎందుకని ఒక దిక్కులేని ప్రైవేటు ఏజెన్సీకి మీరు పరీక్షల నిర్వహణ అప్పచెప్తా ఉన్నారు? మీ చేతగానితనం వల్ల, మీ అసమర్థ విధానాల వల్ల ఇవాళ విద్యార్థులు నష్టపోతున్నారు. కాబట్టి కేంద్ర విద్యాశాఖ మంత్రిని కేంద్ర మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలి. నైతిక బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయకపోతే దేశవ్యాప్తంగా నీట్ విద్యార్థులకు డివైఎఫ్ఐ తరపున, వామపక్ష విద్యార్థి యువజన సంఘాల తరపున మద్దతుగా నిలబడతామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అయితే ఇదే అంశానికి సంబంధించి బీజేపీ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. సిజేపీ చెప్తుంది కాదు, రాహుల్ గాంధీ ఒక టీం వర్క్ చేసి పేపర్ లీక్ చేయించారు. ఇదంతా బీజేపీ ప్రభుత్వం ప్రధాని మంత్రి పదవి నుంచి తొలగించేందుకు కుట్ర జరుగుతుందంట. దీని మీద ఈ ఏదైతే అబద్ధపు వ్యాఖ్యలు చేస్తున్నారో బీజేపీ దాని అనుబంధ సంస్థలంతా కూడా ఈ దేశ ప్రజలు బండకేసి కింద కొడతారు. ఎందుకంటే 2014 నుంచి 2026 వరకు 100 జాతీయ స్థాయిలో పోటీ పరీక్షలు జరిగితే అధికార లెక్కల ప్రకారం ఇప్పటి వరకు 65 పోటీ పరీక్షలు పూర్తిగా లీకేజీలకు అయింది. పరీక్షలు రద్దయింది, పేపర్లు అమ్ముకున్నారు. ఆ దొంగల్ని పట్టుకోకుండా 2026 సంవత్సరం ఇటీవల జరిగినటువంటి నీట్ పేపర్ లీకేజ్ సంబంధించి కూడా బీజేపీ ప్రభుత్వానికి సంబంధించి ఆర్ఎస్ఎస్ కార్యకర్తలే పేపర్ లీకేజీ పాల్పడ్డారు. నిజంగా నైతికంగా బీజేపీ నాయకత్వానికి చిత్తశుద్ధి ఉంటే, ఈ దేశ ప్రజల మీద, విద్యార్థుల మీద, యువత మీద చిత్తశుద్ధి ఉంటే ఫస్ట్ ఉరి తీయాల్సింది ఆ బీజేపీ నాయకుల్ని. కాబట్టి కళ్ళబొల్లి మాటలతోని ఈరోజు పూర్తిగా చేస్తున్నటువంటి వ్యాఖ్యల్ని మేము కాక్రోజులుగా, బొద్దింకులుగా, ఏ వేవ్గా ఖండిస్తా ఉన్నాం. ఎందుకంటే ఏదైనా గతంలో రాజకీయ సాంప్రదాయం ఏంటి? ఆ రాజకీయ పార్టీలో ఏదైనా రాజకీయ అనిశ్చితి ఏర్పడితే ఆ బాధ్యతలకు నైతికంగా, రాజకీయంగా వాళ్ళంతా కూడా వెనకే అంటే రాజీనామా చేసేవాళ్ళు. దాదాపు 3 సంవత్సరాల వ్యవధిలో 2 పరీక్షలు జాతీయ స్థాయిలో పేపర్ లీకేజీలు అయితే నిజంగా సిగ్గుందా ఈ నరేంద్ర మోడీకి, అదేవిధంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధానికి? నువ్వు నైతికంగా రాజీనామా చేయాల్సిన బాధ్యత నీకుందా లేదా? 24 లక్షల మంది విద్యార్థుల ఆవేదనతోని, తల్లిదండ్రులతోని బాధపడుతూ ఉంటే నీ కనీసం ఆ పదులు ఎట్లా కొనసాగుతున్నావు? కాబట్టి దేశ ప్రజలు దీన్ని విశ్వసించరు. 2029లో ఈ కాక్రోజుల గర్జన ప్రజాస్వామ్య శక్తులుగా ఉన్నటువంటి ఏఐఎఫ్ కానివచ్చు, ఇతర ప్రజాస్వామిక వాదులందరూ కూడా నీ బీజేపీ ప్రభుత్వాన్ని గద్దదించే సమయం ఈ కాక్రోజుల బుద్ధింకుతో స్టార్ట్ అయిందనే విషయం మీరు పరిగణలోకి తీసుకోవాలని చెప్పి